సో మీరు ఈ ప్లేట్ చూడొచ్చండి, ఇది చిన్నపిల్లలకి పెడతారు కదా భోజనం అలాంటిది. సో ఇది వచ్చేసి 235 రూపీస్ అనమాట. సో ఇది 40% డిస్కౌంట్ పోయిన తర్వాత వస్తుందన్నమాట. అండ్ ఇది ఇంకా చిన్నవన్నమాట ప్లేట్స్ అలాంటివి. ఇది 155 రూపీస్ అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ అంటే మీకు లైక్ 155లో 85 అట్లా వస్తుంది. అండ్ ఇది చిన్న క్యూట్గా ఉందండి, చిన్న ప్లేట్. చిన్నపిల్లలకి భోజనం పెడతారు కదా, అన్నం పెట్టేసేస్తారు, చక్కగా తినేస్తారు అనమాట కింద ఉంపుకోకుండా. ఎందుకంటే సైడ్స్ అంతా కూడా ఇలా ఉంది, కింద పడదు. సో చూడండి చాలా బాగుంది, క్వాలిటీ కూడా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇవన్నీ ప్లేట్స్ అండి, ఆల్రెడీ నేను చూపించాను. ఇవన్నీ మనం ఏదైనా వండుకున్న పదార్థాల మీద పెట్టుకోవడానికి. ఇది 155 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 40% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి లైక్ బౌల్ అండి, బౌల్లో ఇది కొంచెం మిల్క్ కాసుకునే దానిలా ఉందన్నమాట బౌల్. ఇది కూడా వచ్చేసి 110 రూపీస్ ఉందండి. మీకు 40% డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ మీకు 210 రూపీస్ అట్లా వస్తుంది. అండ్ ఇదండి, ఇది ఒక బాక్స్, మనం ఫుడ్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. అండ్ దీని ఎంఆర్పి వచ్చి మనం ఇక్కడ చూద్దాం, 718 ఉందండి. సో దీని మీద 40% డిస్కౌంట్ తర్వాత వస్తుంది. అండ్ ఇవన్నీ బేకింగ్ బౌల్స్ మనందరికీ తెలిసిందే కదా, కేక్స్ అవి చేసుకుంటూ ఉంటాము. బేకింగ్ బౌల్స్, అది కొంచెం క్వాలిటీ బాగుందండి. బాటమ్ కూడా కొంచెం మందంగానే ఉంది. ఇది ప్రైస్ వచ్చేసి 350 రూపీస్, 350 అనమాట. ఆఫ్టర్ 40% డిస్కౌంట్ పోయిన తర్వాత వస్తుంది మనకి. అలాగే ఇవన్నీ చిన్న చిన్న బాక్సెస్ అండి. మనం ఫుడ్ ఏదన్నా మిగిలిపోతాయి కదా, అంటే కర్రీస్ కానీ ఏమన్నా కూరలు అవన్నీ మిగిలిపోతే చక్కగా మనం వీటిలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది స్టీల్ అనమాట. సో ఇది వచ్చేసి దీని ఎంఆర్పి చెప్తానండి, 240 రూపీస్ అనమాట. స్టీల్ కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటాయండి. స్టీల్ అనేవి ఎప్పుడు పాడవవు, ఎంతకాలం అయినా కూడా పాడవవు అనమాట. అదే ప్లాస్టిక్ అయితే మనకి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత అవి కొంచెం ఓల్డ్ అయిపోతాయి. అలాగే అవి లైక్ స్టాండర్డ్గా ఉండవు ఎక్కువ కాలము. బట్ ఇవి స్టీల్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ కాలం మన్నుతాయి అన్నమాట. వీటిపై 40% డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా కొనేసుకోవచ్చు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే. ఇది మోర్ సూపర్ మార్కెట్లో అండి. ఇది 315 రూపీస్ అండి. ఇది బాక్స్ వచ్చేసి, ఇది మీరు రైస్ అదన్నీ కూడా పెట్టుకొని ఏదన్నా జాబ్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు చక్కగా ఫుడ్ కూడా పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు. చాలా బాగుందండి. ఇది 315 తర్వాత ఆఫ్టర్ డిస్కౌంట్ వస్తుంది. ఇదంతా క్యారేజ్ సెక్షన్ అనమాట. చూడొచ్చు మీరు, ఇదంతా క్యారేజ్ సెక్షన్. 2 బాక్స్ క్యారేజ్ ఉందండి. అండ్ దీని ఎంఆర్పి వచ్చి 339 రూపీస్ అనమాట, 339 రూపీస్. అలాగే ఇది చాలా కుట్టి అండి, చాలా చిన్నదనమాట. స్కూల్ పిల్లలకి వెళ్తారు కదా, ప్రైమరీ స్కూల్ పిల్లలు ఇలాంటి వాళ్ళకి బాగుంటుంది. కర్డ్ రైస్ అని కర్రీ రైస్ ఇలా పెట్టుకోవచ్చు 2. ఇది వచ్చేసి 470 అండి. బట్ మీకైతే డిస్కౌంట్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. అండ్ ఇవి వచ్చేసి కొంచెం పెద్ద బాక్సెస్ అనమాట. ఇవి చూడండి, ఒకటి చిన్నది వస్తుంది, ఒకటి పెద్దది వస్తుంది. ఇది 600 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వస్తుంది 40%. ఇవన్నీ క్యారేజ్ బాక్స్ సెక్షన్ అనమాట. ఇదిగోండి, ఈ పప్పులు ఇవి వేసుకుంటారు కదా, పప్పులు, కందిపప్పులు, ఇవి పెసరపప్పులు అవి ఇవి వేసుకుంటూ ఉంటారు కదా, ఆ బాక్సెస్ అనమాట. ఇవన్నీ ఒక సెట్గా తీసుకుంటే బాగుంటాయండి, ఒకటి అలా కంటే కూడా. అండ్ వీటి ఎంఆర్పి వచ్చేసి 530 రూపీస్ అండి, 530 రూపీస్. అండ్ అలాగే వచ్చేసి ఇది ఇంకో స్టైల్ అనమాట, పప్పులు ఉప్పులు పోసుకునేది. ఇందాక చూపించింది ఒకటి కదా, ఇది ఇంకొక స్టైల్. మనకి ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా వస్తుందండి. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 530 అండి, 530. అండ్ వీటిల్లోనే ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, అంటే సైజ్ చిన్నవి ఉన్నాయన్నమాట. ఇది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎంఆర్పి 400 అండి, 400. 40% డిస్కౌంట్ ఉంది కాబట్టి మీకు బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి అంటే ఇవన్నీ పైన బెజ్జాలు వచ్చాయన్నమాట. ఇదిగోండి, చుట్టూతా కూడా ఇలా వచ్చాయి. ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇలా ఉంటుందన్నమాట. సో మీరు ఏదన్నా అండి లైక్ మొక్కలు, మొలకెత్తాల్సిన పెసలు, మొక్కలు అలాంటివి వీటిల్లో స్టోర్ చేసేసి ఎక్కడైనా పెట్టుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా దేనికి యూజ్ చేయొచ్చు నాకైతే కరెక్ట్గా ఐడియా లేదండి. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి
285 అండి. ఇది కూడా అండి బాక్స్, ఇది కూడా 240 రూపీస్ అనమాట. ఇదంతా క్యారేజ్ సెక్షను, అలాగే పోపు సామాన్లు, లేకపోతే పప్పులు ఉప్పులు వేసుకునే బాక్సులు, ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ సెక్షన్లో. అలాగే అచ్చంగా స్టీల్ ఇవి కూడా ఉన్నాయండి. ఇది చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది 265 రూపీస్. ఆఫ్టర్ 40% డిస్కౌంట్ మీకు మంచి రేట్కే వస్తుంది. ఇవన్నీ క్యారేజ్ బాక్సులు అవన్నీ అనమాట స్టీల్వి. అండ్ ఇవన్నీ వచ్చేసండి గ్లాసులు. చూడండి ఇక్కడ స్టీల్ గ్లాసెస్ అనమాట. బాగుంది కదా డిజైన్, కానీ ఇదంతా చూడండి షేప్ కూడా అలా వచ్చింది, నైస్నా. అండ్ దీని ప్రైస్ వచ్చి ఓకే, ఈ ప్రైస్ అయితే మీకు కనిపించట్లేదండి ఎందుకంటే లోపల స్టిక్ చేశారనమాట. ఇది 99 రూపీస్ అయితే 79కి వస్తుంది. ఇది రెగ్యులర్గా ఉండే ఆఫరు. ఈ 79 రూపీస్ మీద కూడా మీకు 40% ఆఫర్ ఉందన్నమాట. సో ఇలాంటి ఒక సెట్ తీసుకుంటే బాగుంటాయి కదా. అండ్ చూడండి గ్లాసెస్లో కూడా ఇది ఇంకొక టైప్ అనమాట, ఇంకొక టైపు. ఇది 249 రూపీస్ అండి, 249 రూపీస్. ఇది ఏం మెటీరియల్ ఏమిటి, దీని డీటెయిల్స్ అన్నీ కూడా దీని మీద మెన్షన్ చేశారనమాట. అంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ అయితే స్టెయిన్లెస్ స్టీలా, లేకపోతే నార్మల్ స్టీల్ అనేవి దీని మీద మెన్షన్ చేసి ఉంచారు. అలాగే ఇవన్నీ చూడొచ్చండి, మనం రెగ్యులర్గా యూజ్ చేసామన్నమాట. ఇవి కప్స్, మీరు పాలు కానీ టీలు కాఫీలు కానీ ఏవైనా లేదా ఏమైనా కొలతగా కూడా వాడుకోవచ్చు ఈ కప్స్. ఇది 125 రూపీస్ అండి యాక్చువల్గా అయితే, బట్ 99 మోర్కి వస్తుంది. మరి ఆఫ్టర్ 40% డిస్కౌంట్ అప్లై అయిన తర్వాత ఇది హాఫ్ ప్రైజ్ వస్తుంది అనుకుంటా, అంటే 60 రూపీస్ రావచ్చు. అండ్ ఇది చిన్న చిన్న గిన్నెలు అండి, చిన్న గిన్నెలు, ఇవి స్టీల్ గిన్నెలు. అండ్ ఇవన్నీ కూడా అండి చూస్తున్నారా మీరు, ఇవన్నీ కూడా చిన్నవి జారులు, చిన్న గిన్నెలు, స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, చిన్న స్టోరేజ్ బాక్సెస్. అలాగే మనం ఒకప్పుడు నూనె పోసుకోవడానికి వాడేవాళ్ళమండి. చూడండి నూనె పోసుకునే వాడికి ఇలాంటివి స్టీల్వి వాడేవాళ్ళం అనమాట, క్యాన్లు. ఇది కూడా వచ్చేసాయి ఇక్కడ. దీని ఎంఆర్పి ఏంటంటే 880 రూపీస్ అండి. దీని మీద 40% డిస్కౌంట్ అంటే మీకు ఆల్మోస్ట్ 500కి రావచ్చు నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. అండ్ ఇవన్నీ చిన్న కప్స్ అండి, కర్రీ కప్స్ అంటాం కదా మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడానికి. కర్రీ కప్స్ ఇట్లా వాడుకుంటారన్నమాట. 135 రూపీస్. బట్ స్ట్రాంగ్ అయితే ఉందండి, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇవన్నీ వచ్చేసి వాటర్ జార్లు అండి, వాటర్ జగ్గులు అంటారు కదా, అవి స్టీల్ జగ్గులు అనమాట. దీని ఎంఆర్పి వచ్చేసి 1485 రూపీస్ అండి ఇది. ఓకే ఇది. అండ్ ఇది వచ్చి చూసారా నెయ్యి గిన్నె అనమాట. మనం చిన్నప్పుడు ఇలాంటివే చూసేవాళ్ళం కదా, ఇలాంటివి నెయ్యి గిన్నెలు అనమాట. చక్కగా నెయ్యి కాచుకొని చక్కగా డైనింగ్ టేబుల్ మీదే మీరు తినేటప్పుడు ముందు పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి లిడ్ ఇలా వచ్చింది దీనికి పేరుగా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 29 రూపీస్ అండి. ఇది 29 రూపీస్ అంట. 30 రూపీస్ వేసుకోండి. ఈ రౌండ్ ఫిగర్స్ ఎప్పుడు మనకి ఈజీగా గుర్తుంటాయి కాబట్టి 30 రూపీస్ అన్నాను. అండ్ ఇవన్నీ కూడా చూసారా భలే ఉన్నాయండి, ఇవన్నీ కూడా స్టీల్వి. ఇక మనం డిఫరెంట్ ఇదైతే స్ట్రాంగ్గా ఉందండి, థిక్గా ఉంది బేస్ కూడా. అసలు మొత్తం టోటల్గానే గట్టిగా ఉందన్నమాట. దీన్ని మనం దేనికి యూజ్ చేయొచ్చు అనేది నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు. మేబీ రసం సాంబార్లు ఇలాంటివి వేసుకోవడానికి అనుకుంటా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 270 రూపీస్ అండి, 270 రూపీస్. ఇవన్నీ కూడా బౌల్స్ అండి, బుజ్జి స్టీల్ బౌల్స్ అనమాట, కర్రీ అవన్నీ పెట్టుకోవడానికి. వీటిల్లో కూడా సైజెస్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. దీని ఎంఆర్పి నేను చెప్తానండి ఇక్కడ. ఎంఆర్పి వచ్చేసి 115 రూపీస్ ఇది. ఓకే ఇది కొంచెం పెద్దగా ఉంది కదా. వీటిలో కొంచెం సైజ్ తగ్గితే దీని ప్రైస్ ఎంత ఉంటుందంటే 75 రూపీస్ అనమాట. లైక్ ఇవండి. అలాగే ఇవన్నీ వచ్చేసి ఇందాక చూపించాను కదా, లైక్ ఇవన్నమాట స్టీల్ ఐటమ్స్. ఇవన్నీ కలెక్షన్ అండి, మోర్లో పెట్టేశారు. మంచి డిస్కౌంట్ అంటే 40% అప్ టు అని పెట్టారు, అప్ టు 40% డిస్కౌంట్. ఇవన్నీ టీ కప్స్ అండి, టీ కప్స్. మనం ఇప్పటికి కూడా చాలామంది స్టీల్ కప్పులో తాగితేనే మజా ఉంటుంది, కాఫీలైనా టీలైనా. చూడండి ఇది వచ్చేసి 40 రూపీస్ అంట. బాగుందండి. మా ఇంట్లో అయితే స్టీల్ ఎప్పటి నుంచో ఉంటున్నాయండి, పాడవనే అవ్వలేదు. మళ్ళీ తీసుకుందాము అంటే ఇంకా
సో ఇదిగోండి ఈ స్టైల్లో ఒకటండి కొంచెం. ఇదిగోండి ఇక్కడ మోర్ ఎసెన్షియల్ ఎకో స్టీల్ కడాయిస్ అంటే ఇవన్నీ అల్యూమినియం కలెక్షన్. ఇందాక చూపించిందంత స్టీల్ అయితే ఇదంతా అల్యూమినియం అండి. అల్యూమినియం అంటే ఇంకా పాతకాలంలో స్టీల్ కూడా వాడక ముందు ఇలాంటి అల్యూమినియం వాడేవారనమాట. ఇలాంటి వాటిని ఏమంటారంటే అప్పట్లో సట్టులు దాకలు అంటారనమాట. సో ఇది 229 రూపీస్ అండి. ఇప్పుడైతే నేను యూజ్ చేస్తున్నాను 1-2, బట్ ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికి బాయిల్ చేసుకోవడానికి వాటికే వాడుతున్నాను. అల్యూమినియం తక్కువే ఇన్ఫ్యాక్ట్, బట్ ఎనీవేస్ అండి ఇవి కూడా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇష్టంగా. చూడండి ఇంత క్యూట్గా ఉందో, ఇది ఎంత బాగుందో. ఇది కూడా అంతేనండి, 185 రూపీస్. ఇవన్నీ కూడా అండి మీకు 99 రూపీస్కి వస్తున్నాయట. చూడండి మీరు, మీకు ఇక్కడ గమనించవచ్చు మీరు. ఎంఆర్పి 229 అలా ఉన్నవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట, ప్లేస్ చేశారు. అవన్నీ మీకు 99 రూపీస్కి వచ్చేస్తాయి. అండ్ ఇది వచ్చేసి చూడండి కడాయి అనమాట, ఒక చిన్న పాన్ లాగా ఉందన్నమాట. ఇది మీరు ఆమ్లెట్లు వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, దోశలు వేసుకోవచ్చు. 229 రూపీస్ ఉంది. 229 రూపీస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా 99కి వచ్చేస్తున్నాయి. ఇవ్వండి ఇవన్నీ చిన్న చిన్న అంటారు కదా, షట్టులు వెజిల్స్ అంటారు. ఇవి భలే ఉన్నాయండి, క్యూట్గా ఉన్నాయి. షేప్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాటర్ బాయిల్ చేసుకోవడానికి వాటికి కూడా బాగుంటాయి. అండ్ ప్లేట్స్ కూడా పెట్టారండి ఇక్కడ. ఇదిగోండి పాన్స్ ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి అన్నమాట. చూసారా, అచ్చంగా మీరు పిజ్జా అలాంటివి కూడా వీటిలో మేక్ చేసుకోవచ్చు. పిజ్జా కానీ ఇంకా ఏదైనా శాండ్విచ్లు కానీ వీటి మీద చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది 229 రూపీస్ 99కి వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ చూపించేసాను నేను మీకు. ఇవన్నీ కలెక్షన్ అంతా అదేనండి. అలాగే ఇది కూడా వస్తుందన్నమాట, పోపు వేసుకుంటారు కదా, తాలింపు అట్లాగా. సో అది ఇది 229 99కి వచ్చేస్తుంది. చూడండి బేస్ ఎలా ఉందో మీరే చూడొచ్చు. అండ్ ఇది అన్నమాట, చాలా కంఫర్ట్గా ఉందండి, పట్టుకోవడానికి కూడా లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఇదన్నమాట, ఇది కూడా బాగుంది. ఇవన్నీ కూడా అంతేనండి, 229 వచ్చేసి మీకు 99కి వస్తున్నాయి. ఇవి స్టీల్ బౌల్స్, స్టీల్ బౌల్స్ మళ్ళీ 99 రూపీస్కి వచ్చేస్తాయని పెట్టేశారు. ఇదంతా కూడా స్టీల్ బౌల్స్ అన్నమాట. అలాగే గుంత పొంగనాలు ఉంటుంది కదండి, ఇది సెట్ అన్నమాట. ఇది కూడా మీకు 99కి వచ్చేస్తుంది. 295 రూపీస్. ఇట్ కమ్స్ విత్ 99 అనమాట. చూడండి ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ మీదే మెన్షన్ చేశారనమాట. 295 రూపీస్ ఐటమ్స్ 99కి వస్తాయి. సో ఇక్కడ గుంత పొంగనాలు సెట్స్ ఉన్నాయి, ఇలాంటివి ఉంటాయి కదా నీట్గా పోపులు వేసుకోవడానికి. ఈ స్టైల్ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. ఇవి కూడా 99 రూపీస్కి వస్తున్నాయి. గుంత పొంగనాలు చాలా లైట్ వెయిట్గా ఉంది, సీరియస్లీ అండి. అండ్ వీటిల్లో కూడా ఇంకా చాలా ఉన్నాయన్నమాట సెట్స్. ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇవన్నీ కూడా అండి ఐటమ్స్ అన్నీ 99కి వస్తాయి. సో ఇవ్వండి, ఇది వచ్చి డిన్నర్ సెట్ అనమాట. టోటల్ సెట్ ఇలా వస్తుంది. ఐటమ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇది ప్లేట్స్ వస్తాయి, లిడ్స్ వస్తాయి, అండ్ కర్రీ పెట్టుకోవడానికి చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి కదా, ఇవి ఇట్లా వస్తాయి అన్నమాట. ఇవేమో స్పూన్స్, వడ్డించుకోవడానికి కావాల్సిన స్పూన్స్ అనమాట. ఇలాగే మన కర్రీ బౌల్ అలా ఇచ్చారు. కర్రీ బౌల్, రైస్ బౌల్ ఇవన్నీ కూడా ఒక సెట్ లాగా ఇచ్చారనమాట అండి. ఇది మొత్తం వచ్చేసి సెట్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఎంఆర్పి 1499 అంటే అరౌండ్ 1500 వేసుకోవచ్చు అండి. ఇది మనకి 549 రూపీస్కి వస్తుంది. డిన్నర్ సెట్ వచ్చేసి మనకి 549. అండ్ ఇది కూడా అండి, ఇవి కూడా వచ్చేసి మనకి 2 ప్లేట్స్ వస్తాయి అన్నమాట. 2 ప్లేట్స్ వస్తాయి అండ్ 4 బౌల్స్ వస్తాయి అండ్ 2 స్పూన్స్ వస్తాయి. ఈ సెట్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చి 299 రూపీస్, బట్ మనకు 199కి వచ్చేస్తుంది. చూడొచ్చు మీరు ఇక్కడ ఇదంతా సెట్స్ అన్నీ కూడా. ఇవన్నీ వచ్చేసి ఇదిగోండి, లైక్ సామాన్లన్నీ సర్దుకుంటాం కదా, నీళ్ళన్నీ వడగట్టేసిన తర్వాత ఇవన్నీ వాష్ చేసిన తర్వాత దీంట్లో వేసుకుంటే వాటర్ అంతా ఫిల్టర్ అయిపోతాయి అన్నమాట. సో అదండి, దాని మీద కూడా డిస్కౌంట్ పెట్టారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ప్రైస్ ఇక్కడ లేదు ట్యాగ్ మీద, బట్ స్టిల్ చూస్తున్నానండి. ఓకే,
1885 అండి, 1885. సో మీకు 40% డిస్కౌంట్ అప్లై అయితే మాత్రం మీకు మంచి డిస్కౌంట్కే వస్తుంది ఇది. మీరు ఈ బౌల్స్ కూడా చూడొచ్చండి ఎంత మందంగా ఉన్నాయో. చక్కగా ఏమన్నా కుక్ చేసుకున్నా కూడా త్వరగా మాడవు, ఎందుకంటే బేస్ ఎప్పుడైతే థిక్గా ఉంటుందో కొంచెం మందంగా ఉంటుందో త్వరగా అనేవి మాడవు అనమాట. సో ఇదొక బౌల్ అండి, దీని ప్రైస్ కూడా వచ్చి 580 రూపీస్ అనమాట. 580 రూపీస్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఇవన్నీ కూడా స్టీల్ గిన్నెలు. ఇది కూడా అంతేనండి, 429 రూపీస్ అనమాట. చాలా బాగుందండి బౌల్, కొంచెం పెద్దగా వచ్చింది సైజ్ కూడా, మోర్ అని చెప్పేసి చక్కగా ఇచ్చారు. ఇవన్నీ కూడా అండి లైక్ చూడండి, ఇవి వెజిటేబుల్స్ వాష్ చేసిన తర్వాత కానీ లేదా నాన్ వెజ్ ఏదన్నా వాష్ చేసిన తర్వాత వీటిలో పెట్టుకుంటే వాటర్ అంతా నీట్గా జల్లెడ్ అవుతుంది అనమాట, ఫిల్టర్ అయిపోతుంది. ఇది స్టీల్ వాటిలో. ఈ స్టీల్ ప్రైస్ వచ్చేసి 330 రూపీస్ అండి, ఆఫ్టర్ డిస్కౌంట్ వస్తుంది మీకు. అండ్ చూడండి, ఇవి మనకి పెళ్ళిళ్ళలో పెడతారు కదా, ఒకప్పుడు పెళ్ళిళ్ళలో ఇలాంటివే చదివించేవాళ్ళు అనమాట గిఫ్ట్ కింద. సో దీని ప్రైస్ వచ్చేసి 495. ఇవన్నీ చక్కగా కర్రీస్ అన్నీ పెట్టుకోవడానికి ఇట్లా అనమాట. ఇదంతా రైస్ కలుపుకోవడానికి అలాగా. ఈవెన్ కొత్త అల్లుళ్ళకి కూడా ఇలాంటి వాటిలోనే ఒకప్పటి పాత రోజుల్లో భోజనం పెట్టేవాళ్ళు అనమాట. నాకైతే ఇది బాగా గుర్తుంది. అండ్ ఇవన్నీ ప్లేట్స్ అండి, ఇంకా చూడొచ్చు మీరు, మనం భోజనం చేసే ప్లేట్స్, స్టీల్ కంచాలు ఇవి. దీని ప్రైస్ కూడా దీని ప్రైస్ కూడా అంతేనండి, 380 రూపీస్. సో ఇవన్నీ ప్లేట్స్ అండి, ప్లేట్స్, గిన్నెలు, జల్లెళ్ళు చూడండి, అన్ని స్టీల్ ఐటమ్స్ అంతా ఇక్కడ డిస్ప్లే ఉందన్నమాట. బాక్సులు, క్యారేజ్ బాక్సులు, అలాగే స్టోరింగ్ బాక్సెస్ కానీ మామూలు చిన్నవి చూసారా, ఇవి కూడా చిన్నవి కూడా ఉన్నాయి. ఇవి కూడా 285 రూపీస్ అండి. అంటే స్టీల్ క్వాలిటీ బాగుంది అనుకుంటండి, అందుకే కొంచెం ఎంఆర్పి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి. అండ్ ఇది కూడా చూడండి, ఇది కూడా బాగుంది, బౌల్ స్ట్రాంగ్గా ఉందండి. అండ్ చూడొచ్చు, ఇవన్నీ అవేనండి, ఉప్పులు పప్పులు వేసుకునే బాక్సెస్ కానీ. ఒకప్పుడు ఇవన్నీ అండి అసలు అలమర్లన్నీ ఇవే తలతలా మెరిసిపోతూ కనిపించేవన్నమాట కిచెన్లోకి వెళ్తే. బట్ ఇప్పుడు ఆ ప్లేస్లో ఎక్కువగా ప్లాస్టిక్లు, ఫైబర్ బేస్డ్ వచ్చాయి కదా. బట్ ఎనీవేస్ అండి, అందరూ మళ్ళీ కొంచెం రియలైజ్ అయ్యారు, కొంచెం తెలుసుకుంటున్నారు. ఎప్పటికైనా సరే ఇవే పాతవే చాలా మంచివి అని చెప్పి తెలుసుకుంటున్నారు. అందరూ మళ్ళీ వీటి మీదే తీసుకుంటున్నారు, వీటి మీదే మళ్ళీ కాన్సన్ట్రేషన్ పెరిగింది. సో ఇలాంటివి సెట్గా తీసుకుంటే కిచెన్లో పెట్టుకోవటానికి బాగుంటాయి, అలాగే లైఫ్ కూడా వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడైతే ఆఫర్ ఉంది కదా 40%. సో మంచి డీల్ అని చెప్పుకోవాలి. సో ప్లాస్టిక్ అయితే మాత్రం 100% బాయ్ చెప్పండి. ఏదో చిన్న ఐటమ్స్ తీసుకుంటే ఓకే, కానీ బట్ రెగ్యులర్గా మనం యూజ్ చేసే వెజిల్స్ కానీ అంటల్స్ కానీ కూడా స్టీల్ అయితేనే బాగుంటాయని నేను కూడా అనుకుంటానండి. సో చూడండి ఎంత కలెక్షన్ ఉందో. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా కప్స్ అండి, చూడండి మంచి కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట కప్స్, రకరకాల కలర్స్లో, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్రౌన్, పీచ్ కలర్, పీచ్ పింక్, ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈచ్ కప్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చి 35 రూపీస్ అండి, 35 రూపీస్. బట్ ఇది మనకి 19 రూపీస్కే వస్తుంది అనమాట. సో బాగుంది. అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ కూడా దీని మీద మెన్షన్ చేశారు, 35 రూపీస్ అనమాట. మీకు కనిపించకపోవచ్చు అండి 35 రూపీస్, బట్ మనకి 19 రూపీస్కి వస్తుంది. ఇదంతా అండి, ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా 19 రూపీస్ వచ్చేస్తాయి ఈచ్ పీస్. అలాగే చూడండి, ఈ 6 గ్లాసెస్ అనమాట. ఇది వచ్చేసి సెట్ లాగా వస్తుంది. ఇది మనకి 199 రూపీస్ది 99 అనమాట. చెరుకు రసాలు, జ్యూస్లు, లేకపోతే డ్రింక్స్ పోసుకొని తాగడానికి బాగుంటాయి కదా, అది 199 రూపీస్కి వస్తుంది. అలాగే ఇది చూడొచ్చండి, ఇలాగ మల్టీపర్పస్ బాస్కెట్స్ అని ఇట్లా వస్తాయి అన్నమాట. చూడండి, ఇది ఒక పెద్ద బాక్స్ అండ్ దీంట్లో 2 బాక్సెస్ వస్తాయన్నమాట. సైజెస్ చూడండి, ఇది పెద్ద వన్, ఇది మీడియం వన్, ఇది ఇంకోటి చిన్నది అనమాట. వీటిలో కలర్స్ ఉన్నాయి. ఇది మల్టీపర్పస్, ఇది 229 రూపీస్ అనమాట. 499ది మనకి 299కి వస్తుంది.